ఎంత మనం బజ్జీల్లో తోపు తురుము ఫేమస్ అయినా కూడా అప్పటి వాళ్ళు చేసినట్టయితే మా నానమ్మ అమ్మమ్మ చేసినట్టయితే నేనైతే ఇప్పటివరకు కలపలేను పిండి. మీరు కూడా ఇదైతే ఒక లైక్ చేయండి. నేను ఎందుకు చెప్తున్నానంటే నానమ్మ వచ్చింది పిండి కలిపించాను. కరెక్ట్గా పిండి ఎంత కావాలి, దానికి పసుపు కూడా ఖచ్చితంగా మా నానమ్మ కొంచెమన్నా ఉండాలని చెప్పేసి పసుపు వేస్తుంది. ఉప్పు కారం అల్లం వెల్లిగడ్డ అసలు కరెక్ట్గా నోటికి రుచిపడ కరెక్ట్గా ఉంది. బజ్జీలు కూడా బాగున్నాయి టేస్ట్. ఆయిల్ అయితే అస్సలు పీల్చుకోలేదు. మిర్చీలు ఘాటు కూడా పెట్టేసి ఒక మసాలా పెడదాం అనుకున్నాను, మసాలా అయితే పెట్టలేదు. ప్లెయిన్గానే తిందామని అనిపించింది. నానమ్మ కలిపింది పిండి. వన్ సైడ్ ఇలా బజ్జీ మనం మిరపకాయ ముంచిన తర్వాత కరెక్ట్గా క్వాంటిటీ కూడా ఎలా అంటే మరీ పల్చగా కాదు, మరీ గట్టిగా కాకుండా మిర్చి మునిగేలాగా వన్ సైడ్ ఇలా తీసేసి వేసేసాను. మిర్చి బజ్జీలు అయితే భలే సూపర్గా వచ్చాయండి. ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దాని తర్వాత మనం ఆలూ బజ్జీ ఏమన్నా వేసుకోవాలి అనుకుంటే కొంచెం వాటర్ అయితే కలుపుకోవాలి. ఎందుకంటే ఇది మిర్చికి నేను చూపిస్తున్న విధానంగా మిర్చికి కరెక్ట్ క్వాంటిటీ కొంచెం ఎర్రగానే కాల్చాను నేను. ఇవైతే చిన్న చిన్న ఆలూ బజ్జీలు వేశాను, చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి. ఇప్పుడైతే వంట సోడా అండ్